ఎక్కడో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే మనకెందుకులే అనుకున్నాం. ఈ మధ్యన హమాస్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంటే మనకెందుకులే అనుకున్నాం. కానీ అక్కడ హమాస్ మీదన దాడి చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ని కట్టడి చేయడం కోసం ప్రపంచాన్ని భయపెట్టేందుకు ప్రపంచ దేశాలన్నిటి చేత ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొని కోసం హౌతీ తీవ్రవాదులు ఇరాన్ అండతో చేస్తున్నటువంటి ఘాతుకాలు అక్కడికి వస్తున్నటువంటి వాణిజ్య నౌకల మీద దాడి, తద్వారా భారతదేశానికి వచ్చే వాణిజ్య నౌకలు కూడా దెబ్బతిన్నాయి. భారత్ దగ్గరలోకి వచ్చినటువంటి వాణిజ్య నౌకల మీద కూడా దాడి చేశారు. ఇదే ఒక సమస్య అనుకుంటే ఇప్పుడు మన పొరుగునే యుద్ధం జరుగుతుంది. అది పాకిస్తాన్ ఇరాన్. ఇరాన్కి సంబంధించి ఇరాన్లో అరాచకాలకు పాల్పడుతూ ఇరాన్ పోలీసుల మీద దాడులు చేసినటువంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో బెలూచిస్తాన్లో షెల్టర్ తీసుకుంటుంటే పాకిస్తాన్ సైన్యం మీద దాడులు చేస్తున్నటువంటి బెలూచ్ రెబల్స్, అట్లాగే బెలూచ్ ఆర్మీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనేటువంటి 3 గ్రూపులు కూడా ఇరాన్లో షెల్టర్ తీసుకుంటున్నాయి అంటూ పాకిస్తాన్ వెళ్ళి ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల మీద దాడులు చేసి వాళ్ళు బెలూచ్ రెబల్స్ వాళ్ళందరూ ఇరాన్ ఇస్తున్నటువంటి సపోర్ట్తో నడుస్తున్నారని చెప్తుంది. దాంతో ఇరాన్ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరి మధ్యన ఇది ఎక్కడితో ఆగుతుందా, దాడులు ప్రతి దాడులు పెరిగి యుద్ధం పతాక స్థాయికి చేరుతుందా అనేటువంటి చూడాల్సి ఉంది.